మెదక్ జిల్లా నాయని జలాల్పూర్లో నీళ్ల కోసం మహిళలు నిరసన చేపట్టారు. కొల్చారం మండలం నాయని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. తాగడానికి సైతం నీళ్లు రావడం లేదని, డబ్బులు వెచ్చించి తాగడానికి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రోజువారీ అవసరాలకు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పిల్లలను పాఠశాలకు పంపాలంటే నీళ్లు లేక స్నానాలు చేయించడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మాకైతే వాటర్ రావట్లేదు. పొద్దున్న లేచి పిల్లలను స్కూల్కి పంపించాలి, జాబ్లకు పోతారు, డ్యూటీలకు పోతారు, అన్నిటికి పోతారు. పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు, కనీసం పనులు తోముకోవడానికి నీళ్లు లేవు, దేనికి నీళ్లు లేవు. మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పటి వరకు స్నానాలు లేవు, ఏం లేవు. ట్యాంకర్ వస్తుంది 4 రోజులకు ఒకసారి, ఆ 4 రోజులకు 2 బ్యారీలు, ఒక బ్యారీలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్లు? ఎన్ని రోజులు వస్తాయి? ఒక ఇంట్లో 4గురము 5గురము ఉంటాం, ఒక బ్యారీలు, ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి? నీళ్ళు వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము? 1 మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము? ఏం పని చేస్తాము? ఏడున్న పని ఆడనే ఉంటుంది. పట్వారు మేడం అడుగుతానేమో నేను వచ్చే నెల రోజులు అవుతుంది, నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది. ఎవరేం పట్టించుకుంటలేరు. మేము ఏం చేయలే. ఊర్లే ఈ ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు. సూర్యాపేట జిల్లా నాగారం